హాయ్ ఫ్రెండ్స్, టుడే మినీ వ్లాగ్. టుడే డైలీ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడైతే వెళ్ళి చూసేద్దాం. సో తెలుసు కదా, మా పిల్లలకైతే 2 డేస్ నుంచి అయితే బాగాలేదని చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో వాళ్ళిద్దరైతే ఇదిగోండి వీళ్ళే. వాళ్ళకేంటి, వాళ్ళ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తుందంట. అక్క తమ్ముడు ఇద్దరైతే ఇంట్లో అయితే ఆలూస్ లేవు, సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలూస్ కావాలి కాబట్టి ఇద్దరైతే మేము వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొస్తామని చెప్పేసి అయితే వెళ్ళారు. నేను వద్దు అంటున్నా కానీ వెళ్ళారనమాట. సో సరేలే, పిల్లలు అయితే సరదా పడుతున్నారని చెప్పేసి నేను కూడా ఇంక ఓకే అనేసాను. సో మొత్తానికైతే షాప్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని వచ్చారు. ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు అయితే తీసుకొని వచ్చారు. సో వాళ్ళకి కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నన్ను అయితే చేయమన్నారు. సో ఏమేమి తెచ్చిందో కూడా అసలు మా అమ్మాయి చూపిస్తుంది చూడండి. ఇవాళ అయితే కర్రీ పప్పు చేయమన్నది. ఎందుకో తనకేమో తినాలనిపిస్తుందంట. సో ఫీవర్ అయితే తగ్గింది, కొద్దిగా నీరసంగా ఉంది కాబట్టి ఇవాళ ఆపేశాను. లేదంటే స్కూల్కి ఆమె అసలు ఇవాళ వెళ్తాననింది. సో వద్దులే అమ్మ అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆలూస్ పప్పుకి వచ్చేసి చుక్కకూర తీసుకొచ్చారు. సో ఆకుకూరలు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను, ఫ్రెష్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళదన్నమాట విషయము. సో ఇవాళ అయితే మా పాప తనే చేస్తాను అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి నాకు కూడా పని ఉందమ్మా, నేను నా పని నేను చేసుకుంటానంటే ఇంకా ఆమె లోపు ఆలూస్ని కడిగి ఆవిడే కట్ చేస్తుంది. సో వాళ్ళ తమ్ముడు కూడా పక్కన హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో అన్నీ నేనే చేస్తానంటుంది. ముక్కలు పెద్దగా వస్తున్నావు అమ్మ అంటే మాత్రం వినట్లేదు. ఏం కాదులే మమ్మీ, ఫస్ట్ టైం అన్నీ కరెక్ట్గా రావు కదా అని చెప్పేసి చెప్తుంది నాకైతే. ఇంకా పిల్లలు చేస్తా ఉన్నప్పుడు ఇంకొద్దంటే ఇంక వాళ్ళ పనులు నేర్చుకోలేరు కదా ఫ్రెండ్స్. సో ఇంకా అందువల్ల ఏదో ఒకట్లే చేస్తుంటేనే కదా అలవాటు అయ్యేది. ఫస్ట్ అలా చేసినా కానీ తర్వాత అయినా నిదానంగా నేర్చుకుంటారు కదా ఎవరైనా సరే. ఎవరు పుడతారో నేర్చుకోరు కదా. సో అలా అనమాట. ఇంకా ఆవిడైతే మొత్తం అయితే చేసేసింది, మొత్తం కట్ చేసింది. కట్ చేసిన తర్వాత ఇంకా సగం ఉన్నాయి, ఇంకా అయితే పూర్తిగా అయితే కట్ చేసేసింది మొత్తం అయితే. ఇంక వీటిని అయితే ఇప్పుడు నీట్గా వాష్ చేసేసింది ఫస్ట్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు అసలు మామూలుగా చెప్పాలంటే అందరు చేస్తూ ఉంటారు కానీ నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు అదంతా ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఆమె అయితే వినలేదు నా మాట. సో మమ్మీ ఏం కాదు నేను చేస్తానని చెప్పేసి ఆవిడైతే చేసింది. సో బౌల్లో వాటర్ తీసుకొని ఇంకా ఈ కాసేపు బాయిల్ చేయాలంట. నేను ఇంకోవైపు అయితే పప్పుకు కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకొక వైపు అయితే ఆవిడ బాయిల్ చేసేస్తుంది. సో బాయిల్ అయిపోయిన వాటిని అయితే స్పూన్ పెట్టి ఇలా పట్టుకుంటే అలా విరిగిపోకుండా మెత్తపడాలన్నమాట. అలా అయితేనే బాగుంటాయి మమ్మీ. బాయిల్ చేయకుండా చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, మసాలా సమ్ స్పైసెస్ ఫ్రై చేస్తారు కదా. సో మా పాప అయితే బాయిల్ చేసుకుందాం మమ్మీ, తినేటప్పుడు బాగుంటాయి, మెత్తగా ఉంటాయి కదా అని చెప్పేసి అంది. సో అని చెప్పినట్టు అయితే చేసాము. సో మొత్తానికైతే బాయిల్ అయిపోయినాయి. చూసారు ఎలా బాయిల్ అయినాయో. ఇంకా బాయిల్ అయిపోయిన వాటిని మొత్తం నీట్గా తీసేసి ఇంకా ఆయిల్ అయితే ఇంకో పక్కన హీట్ చేసుకుంటున్నాను. సో మొత్తానికి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకొకటి తీసేసి వేసేసాము. చాలామంది చెప్పాను కదా, మామూలుగా అయితే అలా కట్ చేసిన వాటిని డైరెక్ట్గా కార్న్ఫ్లోరు, సమ్ స్పైసెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇవి మనకి హోమ్ మేడ్ కాబట్టి మేము ఇలా ట్రై చేసాము ఇలా అయితే. సో చూడాలి ఎలా వస్తాయో. ఏదైనా హోమ్ మేడ్ అంటే హోమ్ మేడ్ లాగానే ఉంటుంది, బయట చేసినట్టు అయితే రావు నాకు తెలిసి ఖచ్చితంగా. నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది బయట చేసినట్టు రావని. సో ఏదైనా కానీ ట్రై చేస్తుంది కదా అని చెప్పేసి అలాగా ఉండిపోయాము, ఎందుకు ఆపడం అని చెప్పేసి. సో అలాగా 1 by 1 అయితే అలా అయిపోతూ ఉన్నాయి. సో ఈలోపు అయితే నేను మా చిన్న పాప స్కూల్కి వెళ్ళింది కదా, సో తనకైతే క్యారేజ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా ఇంట్లో వేరే పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. సో ఈలోపు అయితే ఇవైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి. సో ఈ ఫ్రై అయిపోయినాకైతే అవి అయితే తీసేసాము. అవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ స్టిప్ కూడా వేసేసాను. చూడండి మా పాప అవి కూడా చూపిస్తుంది ఇలా ఫ్రై అయ్యి మమ్మీ అని. సో అదనమాట విషయము. ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగుంటే బాగుండిద్ది. అందరికి అంటే కొంచెం వీళ్ళకి బాగాలేదనుకోండి, మనకి ఏదోలా ఉండిపోద్ది అనమాట మనసు. అయ్యో వీళ్ళు ఎంత అల్లరినైనా భరించవచ్చు కానీ పిల్లలు డల్గా ఉంటే మాత్రం చూస్తూ ఉండలేం కదండి ఎవరైనా. సో ఎవరి పిల్లలైనా సరే హ్యాపీగా హెల్తీగా ఉంటేనే బాగుంటారు. కొంచెం ఏదైనా వాళ్ళకి సిక్ అయ్యారనుకోండి, అసలు ముందు నాకైతే తలకాయ పని చేయదు. ఎందుకంటే మా పిల్లలు అసలు ఏడగడికి ఏలబడిపోతూ ఉంటారనమాట. సో అదనమాట విషయం. మా పిల్లలే కాదు నాకు తెలిసి, నేను చాలామంది పిల్లలను కూడా చూశాను. చిన్నది బాగాలేకపోయినా కానీ ఇప్పుడు పిల్లలకు మరి ఈ విషయం ఏంటో తెలియదు కానీ అప్పట్లో ఉన్నంత గట్టితనం అయితే లేదు. చిన్నదానికే డీలా పడిపోతూ ఉంటారు. సో మొత్తానికైతే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. మిగతాయి కూడా వేసేసాము. వేసేసిన తర్వాత
మిగతావి కూడా తీసేసుకొని అయిపోయింది. ఇంకా వాటిల్లో అయితే జస్ట్ కొంచెం ఉప్పు, కొద్ది కారం అయితే వేసాను, అందులో వేసేసి కుదిపేసాను అనమాట. ఇంకో వైపు అయితే మా చిన్న పాపకి క్యారేజ్కి పప్పు అన్నం కూడా పక్కన పెట్టేశాను. అంటే వీటిని మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ స్పైసెస్ వేయలేదు కాబట్టి సో మనం సపరేట్గా జస్ట్ తింటే కొంచెం కారం, కొంచెం లైట్ కారం అనమాట, ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఒక పించ్ ఆఫ్ అనమాట అంతేను. సో అవైతే ఇలా ప్లేట్ పెట్టేసుకొని జస్ట్ కిందకి మీదకి ఇలా అనేస్తే, జస్ట్ ప్లేట్ పెట్టేసుకొని ఇలా అనేస్తే మాత్రం చాలా బాగుంటాయి అవి. అంటే ఉప్పు కారం అన్నిటికీ సమానంగా పడతాయి అన్నమాట. సో మొత్తానికైతే పట్టింది. సో మా పాప అయితే ఎమ్మి ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి అంటుంది. సరేలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని టేస్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది. పర్లేదే అనుకున్నాను నేనే. మనం ఎప్పుడు ట్రై చేయలేదు, పిల్లలు చెప్పినవి కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలని నాకు అప్పుడే తెలిసింది. చూసారా, ఇంక మా ఇద్దరు పిల్లలు అయితే చూసారు, బాగున్నాయంట, వాళ్ళకి కూడా నచ్చాయంట. అసలు మెయిన్ కారణం అయితే మావాడు మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పేసి అన్నాడు. సో వాడికైతే నచ్చినాయి, హ్యాపీగా, వాడైతే హ్యాపీ. సో మా పాపకి అయితే బాగాలేదు కదా, చూసారా మొహం అంతా ఎలా లాక్కుపోయింది పాపకి. సో కొన్ని అయితే ఆమెకు కూడా పెట్టేసామన్నమాట మా చిన్న పాపకి. ఇప్పుడైతే ఇంకా క్యారేజ్ అద్దేసేసి పాపకైతే క్యారేజ్ తీసుకెళ్ళాలి. 12:45కి అనమాట పాపకు వచ్చేసి లంచ్. ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్తాను. లంచ్ మాత్రం మార్నింగ్ చేసి అయితే పంపించను. దూరం ఉంటే మార్నింగ్ పంపించాలి, తప్పదు. మన అవైలబిలిటీని బట్టి మనం అలా చేసుకోవాలి కదా. సో నేనైతే వెళ్తున్నాను. ఇంక ఇప్పుడు వెళ్ళి ఆమెకి క్యారేజ్ ఇచ్చేసి రావాలి. అది కొద్దిగా ఫర్ లాంగ్ నడవాలన్నమాట. మార్నింగ్ అయితే పిల్లలు వాళ్ళ డాడీ అయితే దింపేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. సో క్యారేజ్ టయానికి అంటేగా అతను ఉంటారు కదా, ఇంకా అతను అయితే బయటికి వెళ్ళిపోయారు. సో నేనైతే మిగతావన్నీ అయితే ఇచ్చేసాను, వీళ్ళు అయితే ఇచ్చేసి వచ్చాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్